అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు వీడియో వచ్చేసి ఏంటి అంటే మా టిన్ను సెకండ్ బర్త్డే మేము ఎలా సెలబ్రేట్ చేసుకున్నాము అండ్ మా డెకరేషన్ అండ్ మా కేక్ డీటెయిల్స్ అన్నీ నేను ఈ వీడియోలో చెప్పబోతున్నాను. సో ప్లీజ్ డూ వాచ్ మై వీడియో లాస్ట్ వరకు చూడండి. ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తూ ఉంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో నేనైతే ఈ సెకండ్ బర్త్డేకి రెయిన్బో థీమ్ అయితే సెలెక్ట్ చేశాను. అండ్ ఇక్కడ మేము ఒక వెబ్సైట్ త్రూ బుక్ చేసుకున్నాము. వాళ్ళది Cherish10 అని ఉంటుంది. ఇన్స్టాగ్రామ్లో వాళ్ళకి అకౌంట్ ఉంది Cherish10 అని. ఎవరైనా బెంగళూరులో ఉన్న వాళ్ళు వీళ్ళని అప్రోచ్ అవ్వాలనుకుంటే Cherish10 అని పేజ్లో వెళ్ళి వాళ్ళని అప్రోచ్ అవ్వచ్చు. అండ్ వాళ్ళ ప్రైజెస్ కూడా చాలా రీజనబులే ఉంటాయి. అండ్ లో టు హై ప్రైజెస్ 1000 రూపీస్ నుండి అట్లా స్టార్ట్ అవుతుంది. సో మాకైతే ఈ డెకరేషన్ వచ్చేసి 2500 అయితే అయింది. సో మేము ఒక 2 days ముందైతే బుక్ చేసుకున్నాము. సో అట్లా మనం టైం స్లాట్ బుక్ చేసుకోవాలి, ఏ టైంకి వాళ్ళు రావాలి అని. ఆ టైంకి వాళ్ళు వచ్చేస్తారు. అండ్ అన్నీ ఇందులోనే ఇంక్లూడెడ్ ఉంటాయి. మనం ఇంకా ఎక్స్ట్రా ఏమైనా కావాలి అని అంటే ఆ వెబ్సైట్లో మనం సెలెక్ట్ చేసుకొని ఎక్స్ట్రా పేమెంట్తో బుక్ చేసుకోవాలి. అండ్ వీళ్ళు ఆఫ్టర్నూన్ 2కి అయితే వచ్చారు. ఒక అబ్బాయి వచ్చాడు అంతే. 2 to 4:30 అట్లా 2.5 hours పట్టింది మొత్తం చేయడానికి. మేము చిన్నగా ఇంట్లోనే ప్లాన్ చేసుకున్నాము. సో మాకు ఆ కార్నర్కి సెట్ అవుతుంది అనిపించి ముందే సోఫాస్ అవన్నీ తీసేసుకొని అటు కార్నర్కే సెట్ చేయించాము. చాలా బాగా వచ్చింది. చూడండి ఆల్మోస్ట్ అయిపోవచ్చింది. యాక్చువల్గా మేము అనుకున్న దానికంటే బాగా వచ్చింది. ఫైనల్ లుక్ చూడండి, 2500 వర్తే అనిపించింది. సో ఇలా మనం బయట పెట్టమంటే బయట కూడా పెట్టేస్తారు వాళ్ళు. ఇలా మనం ఎలా చెప్తే అలా చేస్తారన్నమాట. అండ్ ఎక్స్ట్రా బెలూన్స్ ఏమన్నా మిగిలినా మనకి ఇచ్చేసే వెళ్తారు. డెకరేషన్ ఇదంతా అయిపోయేసరికి ఈవినింగ్ 5 అయితే అయింది. ఇంకా 5 అలా మా టిన్నుని రెడీ చేసాము కొన్ని ఫొటోస్ తీసుకుందామని. వాడైతే అసలు సపోర్ట్ చేయలేదు, వాడికి ఆ డ్రెస్ నచ్చలేదు. అండ్ ఈ కేక్ వచ్చేసి నేను ప్లెయిన్గా అనుకున్నాము. ఎందుకంటే ఈ ఫాండెంట్ కేక్స్ అంటే మొత్తం కేక్ పైన పెట్టేస్తారు కదా, అసలు టేస్ట్ బాగుండవు, నార్మల్గా పేస్ట్ లాగా ఉంటాయి. సో అందుకని నేను ప్లెయిన్ తీసుకున్నాము. ఓన్లీ ఆ ఫాండెంట్స్తోని రెయిన్బో లాగా పైన పెట్టించా. కింద ఓన్లీ జెమ్స్ వస్తాయి అండ్ ప్లెయిన్ క్రీమ్ వస్తుంది. తినడానికి కూడా బాగుంటుంది. ఆ ఫాండెంట్స్ మనం తినలేము కాబట్టి సో అలా ప్లాన్ చేసామన్నమాట. సో ఇక ఈవినింగ్ 6కి అట్లా అందరు వచ్చేసారు. మా అపార్ట్మెంట్లో ఉన్న ఫ్రెండ్స్, మనోజ్ ఫ్రెండ్స్ అందరు వచ్చేసారు. ఇక మా టిన్ను చాలా ఎగ్జైట్ అయ్యాడు వాళ్ళని చూసి. Happy birthday to you. గిఫ్ట్ తీసుకో టిన్ను. మా వాడికి స్వీట్స్ అంటే పిచ్చి. మేము అసలు స్వీట్స్ పెట్టాము. సో ఇక్కడ వాడు కేక్ టేస్ట్ చూడగానే ఎవరు అక్కడ ఉన్నా కూడా కేక్ పెట్టండి అని అడుగుతున్నాడు. అండ్ వాడికి ఇంకా గిఫ్ట్స్ అంటే తెలియదు. సో వాడు గిఫ్ట్ తీసుకోవట్లేదు, ఓన్లీ కేక్ కోసమే చూస్తున్నాడు.
ఇలా స్వీట్ అండ్ సింపుల్గా మార్టిన్ బర్త్డే పార్టీ అయితే జరిగింది. మేమైతే చాలా సాటిస్ఫై అయినాము. సో ఎవరైనా ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.